హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కాసర్లవాడు గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొడ్డు పద్మ రామలింగయ్య గారు మనతో ఉన్నారు. గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఎంపీటీసీగా చేసిండు. ఆ సేవలు ప్రజల్లో ఉన్నాయా, దాన్ని బట్టి ఓట్లు వేస్తారా, ఎట్లా ఉంటుందనేది ఒకసారి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఎంపీటీసీ గారు. సార్, మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత మీ సతీమణి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మీ ప్రణాళిక ఏముంది? కాసర్లపాడు గ్రామ ప్రజలకు, అన్నలకు, చెల్లెళ్ళకు, అక్కలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనం ఇటువరకు గత 10 సంవత్సరాలుగా ఎంపీటీసీగా మేమే విజయం సాధించినాం. కాసర్లపాడు గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 10 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసారు. మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి సర్పంచ్గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మళ్ళీ ముందుకు వచ్చిన. గత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి పనులు చేసిన. తూర్పు తండకు బీటీ రోడ్డు వేయించిన, నల్లగుట్టల రోడ్డు వేయించిన, మళ్ళీ సీసీ రోడ్లు కనీసం ₹1 కోటి సీసీ రోడ్లు నిర్మించినాం. అదేవిధంగా మురికి కాలువలు ఇట్లా చేయించినాం. కానీ ఇప్పుడు కొద్దిగా కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక మురికి కాలువలు కానీ అస్తవ్యస్తంగా కుక్కల బెడద, కోతుల బెడద అన్నీ అనేక సమస్యలు గ్రామంలో ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్పంచ్గా మీరు ఆశీర్వదిస్తే మేము అనేక అభివృద్ధి పనులు చేసి కుక్కల బెడద లేకుండా, కోతుల బెడద లేకుండా ఊళ్ళే బొడ్రాయి నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకొని దిగినని మీకు ప్రజలకు విన్నవిస్తున్నా. కాబట్టి మీరందరూ నా యందు దయ ఉంచి నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను. ఓకే సార్, పద్మ రామలింగయ్య గారు అందుబాటులో ఉండరు, సూర్యాపేటలో ఉంటారని చెప్పేసి ఇక్కడున్న ప్రజలది కొంత అపోహలు ఉన్నాయి సార్. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజలకు మీరు ఎలా చెప్తారు? లోకల్ అభ్యర్థి తట్టెడు మట్టి కూడా తీయలే. నేను ఇక్కడనే అందుబాటులో, నా పక్కనే నాది 30 ఎకరాల భూమి ఉంది. ఆ వ్యవసాయం కోసం 24 గంటలు ఈయనే ఉంటా. ఈయనే ఇల్లు కొనుక్కుంటే ఈయనే ఉంటా. ఇల్లు కూడా ఉన్నది. నా సొంతంగా ఇల్లు కట్టుకున్నా. గ్రామ ప్రజలందరికీ తెలుసు. మాకు ఇల్లు ఉంది. 24 గంటలు ఈయనే ఉంటా. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళకు సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి చేస్తానని నేను కోరుకుంటున్నా. ఇటువరకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను వాళ్ళకు ప్రజల వెంట ఉండి చేస్తేనే రెండోసారి నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఎంపీటీసీ గెలిచారు. ప్రజలకు అందరూ తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది ప్రజలకు తెలుసు. అది ఓకే సార్, కాసర్లపాడు గ్రామంలో పద్మ రామలింగయ్యకు ఓటు ఎందుకు వేయాలి ప్రజలు? నేను అభివృద్ధి చేస్తాననేది వాళ్ళకి నమ్మకం ఉంది. నా దగ్గర పంచాయతీ పెట్టుకునే సమస్య ఉండదు. నాకు ఓపికే, సహనం, గుణం ఉన్నది. కాబట్టి జనం 2 సార్లు ఆశీర్వదించారు. 3ఓసారి కూడా నన్నే ఆశీర్వదించి గెలిపిస్తారని నేను పూర్తిగా నమ్ముకుంటున్నాను, గట్టిగా నమ్ముకుంటున్నాను. ఓకే రైట్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.